సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, జై గురుదేవ దత్తకి జై. ఈరోజు మనం చేసే వీడియో సిద్ధమంగళ స్తోత్రం గురించి. అంటే చదివిన వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఒకటికి రెండు కాదు, చాలామందితో చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే ఈరోజు మన నెల్లూరులో శ్రీలక్ష్మి గారు ఉన్నారు. తను సిద్ధమంగళ స్తోత్రం రోజు చేస్తుందన్నమాట. అయితే తనకి ఏ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా తనకి ఏం అనుభవాలు ఇచ్చారు, తనకు ఎలా చదివితో అంటే అది ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పి, అందరికీ ఎలా చదవమంటుంది అని చెప్పి అనుభవంలోకి రావాలి కదా. తన అనుభవం ఏంటో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు మన శ్రీలక్ష్మి గారు దాని గురించి మనకి వివరిస్తారు. నమస్తే. నమస్తే. మా వాళ్ళకి నువ్వు ఎన్నో అంటే ఎప్పటి నుంచో చదువుతున్నావు కదా సిద్ధమంగళ సూత్రాన్ని. దానికి నీకేమన్నా అంటే రిజల్ట్ వస్తేనే కదా మనం రిజల్ట్ వచ్చిందమ్మా. అందుకని ఏమొచ్చింది అని మనకి మన దత్తపేట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దత్తపేట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే నిర్మలమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే అమ్మ. అమ్మ యాక్చువల్గా ఫస్ట్ నా అనుభవం గురించి చెప్పమంటారా, అలాగే కొన్ని ప్రశ్నలు ఏమంటారు చెప్పండి. అని అనుభవం చెప్పమ్మా. అంటే ఇది చదవడం వలన అందరికీ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది సిద్ధమంగళ స్తోత్రం చదివితే మేము అలా ఇలా చేశారు స్వామి, మాకు అంటే ఏ మనసులో ఏం కలిస్తే ఆ కోరికలు నెరవేరినా, ఇలా చాలామంది ద్వారా కూడా మనం వింటున్నాం. అది నిజం అన్నమాట. ఎందుకంటే ఇది మహా మంత్రం ఇది. కాబట్టి మీరు చదివారు కాబట్టి, మీకు నేను చెప్పాను కాబట్టి ఇది చేసుకోండి అని దాన్ని మీరు చేసుకుంటున్నారనమాట. అయితే దాని మూలన ఏమి లాభాలు జరిగినాయో అది మన వాళ్ళకి చెప్తారని తప్పకుండా. ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే బుక్ని అమ్మ నాకు గుడివాడ నుంచి ఒక సమతమ్మ గారి ద్వారా నాకు ఆ బుక్ని అందజేశారు. ఇది చదువు తల్లి అని చెప్పారు. నేను దత్తావతారంలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడానని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మ నాకు దత్తావతార అంశంలో నుంచి ఫస్ట్ శ్రీపాద వల్లభులు వారు వచ్చారు, తర్వాత నరసింహ సరస్వతి, అక్కలకోట మహారాజ్, మాణిక్య ప్రభు, అలాగే సాయిబాబా గారు మనకి ఉన్నారమ్మా. అంతా అవతారాలు నమ్మని చెప్పారు. సరే ఓకే, మనం ఎప్పుడు బాబాని తలుచుకుంటూ బాబా నామే స్మరిస్తున్నాము, బాబా జీవిత చరిత్ర చదువుతున్నాము. మరి గురు చరిత్ర చరిత్ర భరద్వాజ మహర్షి గురించి, మా ఊరే విజయనగర్ కాబట్టి ఆయన గురించి తెలుసుకున్నాను. మరి శ్రీపాద వల్లభులు గారు ఎవరు తెలుసుకుందామని చెప్పేసి ఆ దత్తాత్రేయ యొక్క అంశంని నాకు అమ్మ పఠించారు. ఫస్ట్ నేను సిద్ధమంగళ సూత్రం నేర్చుకో అమ్మ అన్నారు. 9 ఉంటాయి. ఆ సిద్ధమంగళ సూత్రాన్ని 11 సార్లు చదువు అన్నారు. నేను 11 సార్లు చదివితే ఏమొస్తుంది, 21 సార్లు చదువుదాం అనుకున్నాను. తర్వాత ఒకరోజు 11 చదివాను, ఒకరోజు 22 చదివాను, ఒకరోజు 33 చదివాను. అలా చదువుకుంటుంటే ఇంకా చదవాలని కుతూహలం వచ్చింది. అలా చదువుతున్నప్పుడు నాకు తెలియకుండా నాలో శక్తి వచ్చిందమ్మా. నిజంగా నేను ఆ రోజు దేనికో దానికి బాధపడుతూ ఉన్నాను. బట్ ఆ బాధ నాకు ఆ సిద్ధమంగళ సూత్రం చదువుతున్నప్పుడు ఆ బాధ అంతా వెళ్ళిపోతుంది. నాకు అసలు ఎంత ఆనందం అంటే, అదేదో అంటారు చూడండి, పుడిమిస్తే పండగ టైప్లో ఉంటాను. నేనేదంటే కల్మషం కపటం లేని దాన్ని. నాకు ఒక 5 నిమిషాలు ఎవరైనా పొగిన ఓహో ఆహో అంటాను. కానీ నాకు సిద్ధమంగళ సూత్రం చదువుతుంటే నాలో తెలియకుండానే నాకు ఏదో భయంకరమైన ఆనందం వస్తుంది. సరే ఇది ఒక పక్కన పెడదామండి. తర్వాత శ్రీపాద వల్లభ చరిత్ర చదువుదామని చెప్పేసి బుక్ తీశానండి. అలా 1, 2, 3 అధ్యాయాలు చదివానో లేదో, మా ఇంటికి ఏకోజామున 3 గంటలకి తలుపు దబదబా కొడుతూ ఒకరు వచ్చున్నారు. ఏంటి తలుపు దబదబా కొడుతున్నారు, మనిషి ఎవరు కనబడటం లేదే, పైన నిలబడినట్టు కూడా, ఎవరు కొడుతున్నారని తలుపు తీసి చూశాను. మళ్ళీ తలుపు వేస్తున్నాను, మళ్ళీ దబదబా అని బాధారు. ఏంటి ఎవరు బాగుతున్నారు ఈ గేటు తలుపు అని చెప్పి చిన్నగా లైట్ వేసుకొని మా ఇంట్లో రెంటుకున్న ఒక అబ్బాయిని తీసుకొని, బాబు అది ఎవరు శబ్దం చేస్తున్నారమ్మా అంటే లేచి వచ్చి, అవునమ్మా శబ్దం జరుగుతూ ఉందని తాళం తీయంగాని కింద ఆవు కడుపుతో మా వాకిట్లోకి వచ్చిందమ్మా. ఒళ్ళు జలవరిచ్చింది. ఏంటిది ఆవు మా ఇంటికి వచ్చి కడుపుతో ఈనడమైంది, ఇది కళా నిజమని ఆవుని గిల్లాను, నన్ను గిల్లుకున్నాను. ఏంటిది ఆవుని గిల్లాను, ఆవేనా కాదా డౌట్, ఇతర ముచ్చలు ఉన్నానేమని నన్ను నేను గిల్లుకున్నాను. ఆ అబ్బాయిని కూడా పెట్టమని కొట్టాడు. బాబు ఇది శబ్దం వచ్చింది అని. అమ్మ ఇది నిజమేనమ్మా అన్నాడు. 3:10 తర్వాత 3:30కి కరెక్ట్గా వాకిట్లోనే ప్రసవం చేసిందమ్మా. ఆ రోజు మంగళవారం, షష్ఠి, శుభపరిశ్రమ షష్ఠి, మహాలక్ష్మి తల్లి ఆ రోజు మా వాకిట్లో వినింది. అసలు నేను ఆశ్చర్యం, ఆవు మామూలుగా ఎక్కడ ఎనదు, ఎక్కడో దుడ్లల్లో ఎవరికైనా ఉంటుంది, కానీ ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చింది, రావడం నా వాకిట్లో వినడం ఏంది, ఇది నిజంగా నాకు అప్పటిదాకా తేరుకోలేదమ్మా. తర్వాత
చదివేటప్పుడు సగం దాకా నేను చూశాను. పూర్తి కనిన తర్వాత ఆవులు పెట్టేశాను, నీళ్ళతో చుట్టూ ప్రార్థన చేసుకున్నాను. ఆ తల్లికి ఏమేమి కావాలనుకున్నాను. తర్వాత మళ్ళీ అమ్మగారికి ఫోన్ చేశాను. అది కొంచెం అమ్మ ఇట్లా ప్రసవించింది అనగానే, అమ్మ దత్తుడు మీ ఇంటికి వచ్చాడు, ఇది దత్త మహత్యం, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదువుతున్నావు నువ్వు చదివి పూర్తి కారా, 3 అధ్యాయాలు చదివావు, దత్తుడు మీ ఇంటికి వచ్చి నేను ఆశీర్వదించాడు అని. ఒళ్ళు గగురు పొడిచింది, అమ్మలు నిక్కు పొడుచుకున్నాయి. ఏంటి దత్తుడు మా ఇంటికి వచ్చాడా? ఆహా, చూడండి ఇప్పుడు మాట్లాడుతుంటేనే నా ఒళ్ళు పురకరిస్తుంది. అమ్మా అసలు అది ఆనందమా కాదమ్మా, ఆ రోజంతా నా ఇంట్లో పండగ చేశానమ్మా. వచ్చే వాళ్ళందరికీ రండి రండి చెప్పి చూపించి శ్రీపాద అందరికీ చూపించాను. దత్తుడు ఇలా వస్తాడా? నాకు బాబా అంటే ఎవరు అని మా అన్నయ్య చంద్రప్రసాద్ నాయుడు, మా అన్నయ్య బాబా గురించి నన్ను పఠించాడమ్మా. బాబాని చదువుకో, బాబానామం చదువుకో అన్నాడు. అప్పటి నుంచి నేను బాబా అంటే నాకు ఎవరో తెలియదు, మా అన్నయ్య చెప్పారు. మా అన్నయ్య వాళ్ళకి మా మావయ్య గారు ఉన్నారు, శివప్రసాద్ మావయ్య. ఆయన సాక్షాత్తు బాబా గారికి బాగా దగ్గర బంధువు అనమాట. ఆయన మావయ్య మేమంతా బాగా బాబానామం చెప్పుకుంటూ బాబా పాటలు పాడుకుంటూ, ఇదే తప్ప నాకు ఇంకేమీ తెలియదు. మా అన్నయ్య గారు అది ఎప్పుడైతే ఇచ్చారో, బాబా నీకు అందుంటాడు, నీకు అదే చదువుకోమన్నారు. అలాగే నేను బాబా 24 గంటల బాబానామం, బాబా సాయిబాబా ఇదే తప్ప నాకు లోకం తెలియదు. ఇప్పుడు సాక్షాత్తు దత్తాత్రేయుడే నా ఇంటికి వచ్చాడంటే ఎలా ఉంటుందమ్మా? ఇది చిన్న విషయం కాదు. ఈజ్ ఎట్ మిరాకిల్. ఇది నమ్మాలి, ప్రతి ఒక్కరు నమ్మాలి. ఎందుకంటే సిద్ధమంగళ సూత్రం యొక్క పవిత్రత, సిద్ధమంగళ సూత్రం యొక్క అనుభవం, సిద్ధమంగళ సూత్రం యొక్క అనుభూతి, ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరు వినాల్సిన ఇదమ్మా. అలాగేనమ్మా, నేను ఇంకా 2 మిరాకిల్స్ జరిగాయమ్మా. తర్వాత ఆ రోజు అయిపోయింది, అందరూ వచ్చారు, దర్శించుకున్నారు. అంతా మీ ఇంట్లో వినడం అంటే చిన్న విషయం కాదు, అది ఏదో పుణ్యం చేసుకుని ఇంటికి ఏదో సంథింగ్ రాబోతుంది అన్నారు. నేనేమీ కోరుకోలేదమ్మా. నేను మిద్దులు, మేడలు, నగలు, చీరలు నేనేమీ కోరలేదు. నేను కోరుకుంది నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నాకు పచ్చలు వెతుకుని తిన్నా ప్రశాంతంగా ఉంటాను, నేను నాకు ఆరోగ్యాన్ని, నా పిల్లలకి మంచి భవిష్యత్తు, అలాగే ఇంకెవరికన్నా ఎవరికైనా సేవ చేసే భాగ్యం కల్పించు స్వామి అన్నానే. కానీ నేను ఏదీ కోరలా, నా కోరిక అదేనమ్మా, ఇంకేదీ లేదు. కానీ దత్తుడు వచ్చేసాడా, మరి అయిపోయిందమ్మా. తర్వాత 2 రోజుల తర్వాత ఇంకొక అధ్యాయం చదువుతూ వస్తున్నాను. ఇంకో 2-3 అధ్యాయాలు చదివానమ్మా. చదివినప్పుడు సునకం నేరుగా ఇంట్లోకి వచ్చి 2 చెవులు ఇట్లా పెట్టుకొని నేను సిద్ధమంగళ సూత్రం చదువుతున్నాను, పాడుతున్నాను. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాజనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవిత్ర కాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోచోపాతి ధేపు లక్ష్మికర సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాపసుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ అని పాడానమ్మా. ఎలా 2 చెవులు అట్లాగా పెట్టుకొని తోకతో ఆడిస్తూ సునకం 2 చేతులు ఎత్తుకొని ఇలా అంటుంటే అద్భుతంగా అక్కడికి వచ్చిన సాయి బంధువులందరూ చూస్తూ అవాక్కైపోయారమ్మా. ఇది ఇష్టం, ఇది నిజం, నమ్మాలి కాదు, నమ్మి తీరాలి. అంటే దత్తులు ఈ రూపంలో, సునకం రూపంలో, ఆవు రూపంలో నా ఇంటికి వస్తే నా ఇంటికి ఇలా రావడం ఏంది, నేను ఎంత అదృష్టం చేసుకోవాలని నాకు ఇప్పుడు అర్థమైంది. అలాగే తల్లి సిద్ధమంగళ సూత్రంలో యొక్క పవిత్రత అది. ఇంకొక చిన్న విషయం, నాకు షుగరు 500 ఉంటుందండి. ఆ 500 షుగర్కి నేను మోకాళ్ళ నొప్పులకి చాలా బాధపడుతూ ఉన్నాను. ఇలా బాధపడుతున్న విషయంలో ఒకరోజు ఈ సిద్ధమంగళ సూత్రం పెట్టి నాకు షుగర్ తగ్గేది కాదు. ఇన్సులిన్ 3 పూటలు వేసుకుంటున్నాను. అలాంటి నేను అనుకోకుండా మా అన్నయ్య గారు ఒక సలహా ఇచ్చారు, అక్కడ దగ్గరికి వెళ్ళు అని. అంటే ఎవరో ఒకరి ద్వారా ఇస్తుంటారు.
అలాగే నేను అక్కడ డాక్టర్ బొల్లేని దగ్గరికి వెళ్ళాను, అమరేష్ గారి దగ్గర కలిశాను. ఆయన ఎప్పుడైతే మందులు ఇస్తూ ఉన్నాను, ఈ సిద్ధమంగళ సూత్రం చదువుతున్నాను, నా షుగర్ ఈరోజు 90, 500 షుగర్ ఏంటి, నాకు 90 రావడం ఏంటి? ఇది ఎక్కడ మందు దేవుడు ఎక్కడో లేడు, అలా మనుషుల రూపంలో మానవ రూపంలో వస్తుంటారని నా ఈ అనుభవం అమ్మ. ఆ తర్వాత అనుకోకుండా నా కన్ను ట్రబుల్ వచ్చిందమ్మా. నాకు రెటీనా తగ్గిపోయింది, నీకు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేదు, ఇంజక్షన్ వేయాలన్నారు. అప్పుడు మరోసారి నా ఇంకొక మానవ రూపంలో, అంటే అల్లం రమణయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ రూపంలో నాకు ఈ కన్ను కూడా బాగా అవుతుందమ్మా. అంటే మంచి మంచి వాళ్ళు, భగవంతుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. అంటే ఈ మంచి మనుషుల నుంచి ఇలా వస్తూ ఉన్నారనమాట. ఇలా నేను ఎంతో ఇది, అలాగే మన నారాయణరావు గారు చెప్పాను కదమ్మా, ఆయన నాకు ఎంతో కుటుంబానికి, ఆయన కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోసారి ఆపద అన్నప్పుడు నాకు ఆపద బంధువులు ఆదుకుంటున్నారు. శ్రీ నారాయణరావు గారు మన ఇంటి దగ్గరే ఉంటారు. అలాగే మా మానవ రూపంలో ఇలా వస్తున్నారని చెప్పేది ఈ సిద్ధమంగళ సూత్రం యొక్క పవిత్రత నేను చాలా అనుభవం కొద్ది చెప్తున్నానండి. అందరూ తప్పకుండా ఈ సిద్ధమంగళాన్ని చదవండి. 11 మీకు ఎప్పుడు పెడితే అప్పుడు వినండి, చదవండి. అసలు ఎక్కడో లేని భగవంతుడిని మనకి ఇక్కడే ఉన్నాడని మనకు నిరూపించారు. అలాగే అది చదువుతూ ఈరోజు తెలియకుండా కొన్ని వందల మంది అవధూతలు నేను కలిశాను తల్లి. ఇదే మీరు చెప్పారు, ఏమని, నువ్వు చదువుతున్నప్పుడు ఎక్కడో కాదు, ఎంతో మంది అవధూతలు చూస్తావు, సిద్ధులు నీ చుట్టూ తిరుగుతుంటారు. ఇలా ఎన్నోసార్లు అమ్మ చెప్తే ఎక్కడ నాకు వస్తారు, ఎక్కడ తిరుగుతుంటారు అనుకున్నాను. తెలియకుండా నేను ఎంతమంది అవధూతల్ని దర్శించుకున్నానమ్మా. ఇప్పుడే మన తలుపూరు నారాయణ స్వామి గారు, ఆయన ఆశీర్వాదం 2-3 సార్లు దక్కింది నాకు. అలాగే గొరవమూడి వెంకయ్య స్వామి గారి సాక్షాత్తు నాకు కనిపించారు. ఎంతోమంది అవధూతల గురించి అమ్మ నాకు చెప్తూ, ఆయన చాలా మహాత్ములమ్మ, వాళ్ళు ఎక్కడో లేరు. మహాత్ములు పట్టుకోవాలంటే చిన్న విషయం కాదు. మహాత్ములు ఎక్కడుంటారు, ఎలా ఉంటారన్న అమ్మ నాకు చెప్పారు. నిజంగానే ప్రతి ఒక్కరూ తప్పకుండా సిద్ధమంగళ సూత్రాన్ని గురించి తెలుసుకోవాలని అమ్మ చాలా ఇది. మీరు మాకు ఎంతో స్ఫూర్తి. నాకు ఈ తల్లి పరిచయం అనేది మాకు సిస్టర్ అయినటువంటి మన సమతమ్మ గారు నెల్లూరులో ఉంటారు. ఆవిడ నాకు బాబా గారు పిచ్చుకు దారం కట్టినట్టు లాగినట్టు మా అక్క నాకు దగ్గర చేర్చారు. అక్క నాకు అలా ఒక పిచ్చుకు దారం కట్టినట్టు గురువు గారు అయినటువంటి మన నిర్మలమ్మ గారు నిజంగా ఈరోజు నాకు స్ఫూర్తి, శక్తి, మహాశక్తి కూడా తల్లి. అంతా నాకు అనుభవం ఇలా నేను చెప్పగలుగుతానంటే ఆ తల్లి పుణ్యము. అలాగే నేను 100 మందికి అమ్మ, చాలా మందికి సచ్చరిత్ర చదవండి, సచ్చరిత్ర యొక్క మహిమ తెలుసుకోండి. సచ్చరిత్ర ఈక్వల్ టు భగవద్గీత, సచ్చరిత్ర ఈక్వల్ టు మహాభారతం, సచ్చరిత్ర ఈక్వల్ టు రామాయణం, సచ్చరిత్ర ఈక్వల్ టు కాశీకి వెళ్ళినిచ్చినంత పుణ్యం. అంటే అమృతం కన్నా ఎక్కువైనటువంటిది మంచి విలువ. ఎవరిదైనా కూడా దర్శనం కానీ ఏదైనా సరే మనకి ముందు పారాయణంలో అనంత ఫలితం వస్తుంది. అది అంటే పాపాలు పర్వతాల్లాగా తెచ్చుకుంటాం కదా మనం, అట్లాంటి సైతం పోగొడుతుంది అనమాట పారాయణ. మహాత్ముల చరిత్రలో బాబాద నేను చెప్పను, దత్తుడితో నేను చెప్పను, ఏదైనా సరే ఒక భగవద్గీత మనకు ఏ కష్టాలు తీరుస్తుందో, అలాగే ఒక రామాయణం మనకి ఏ కష్టాలు తీరుస్తుందో, అలాగే సద్గ్రంథాలు ఏదైనా సరే మనం తప్పకుండా చదివితే మనకు అలాంటి ఫలితమే వస్తుంది. అయితే నేను చెప్పేశాను చదవండి అమ్మా అని, కానీ చెప్పేస్తే అది ఎంతమంది ఆచరిస్తున్నారు అంటే నిజంగా చాలామంది ఉన్నారు. దానిలో ముఖ్యంగా అత్యంత అద్భుతంగా అంత శక్తిని, అంత ఆనందాన్ని పొంది నువ్వే కాకుండా ఇంకా చాలా మందికి ఇది చదవండి, ఇది మంచి జరుగుతుందని నువ్వు పొందిన ఆనందం నీలో పెట్టుకోకుండా అందరికీ పంచేవడం చాలా. అలాగే ఒక చిన్న విషయం, ఈరోజు ఒక అనాథాశ్రమానికి సాయి సేవా సదన ఒక ఆశ్రమం ఉందండి. అక్కడ లీలప్రభ గారు అనేటువంటి ఆవిడ నడిపిస్తున్నారు. ఆ ఆశ్రమానికి ఎందుకో ఉన్నటువంటి ఒక రోజు వెళ్ళాను. ఇదంతా సిద్ధమంగళ సూత్రం చదువుతున్నప్పుడు, ఈ స్వామి శ్రీపాద వల్ల చరిత్రామృతం చదువుతున్నప్పుడు అనుకోకుండా ఒక ఆశ్రమానికి వెళ్ళానండి. అక్కడ ఒక 20 మంది వృద్ధాశ్రమంలో వృద్ధులు ఉన్నారు. అక్కడ చాలామంది బిడ్డలు, వాళ్ళు చూడలేనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు చూడలేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో ఒక ఆనందం అనిపించింది. అక్కడికి వెళ్ళి ఏదో అన్నం పెట్టాము వచ్చామని కాదు, వీరిలోని ఆ బాధను తొలగించాలి, వాళ్ళలో ఉన్నని ఆ ఆనందం పంచాలి, వాళ్ళలో ఆరోగ్యాన్ని పెంచాలి, వాళ్ళలో మనోవేదనని తగ్గించాలి అన్న మనసుకు నాకు తచ్చిందండి. ఇది మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మన సిద్ధమంగళ సూత్రాన్ని వాళ్ళకి నేను నేర్పించాను. అక్కడికి వెళ్ళి దిగంబర అంటూ, శ్రీపాద వల్లభ దిగంబర అంటూ అక్కడే వాళ్ళకి స్టార్ట్ చేసి, వాళ్ళలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలకి 2 ట్రిప్పులు వెళ్ళి వాళ్ళకి ఆనందాన్ని పంచిస్తూ, వాళ్ళు బాధలు లేకుండానే వాళ్ళకి సంతోషంగా ఆడి పాడి డ్యాన్స్ నేర్పించి అన్నీ చేయించి, వాళ్ళు ఈరోజు ఏంటమ్మా నువ్వు ఎప్పుడు వస్తావు నాకు పదే ఫోన్ కొడుతూ ఉన్నారు. అలా నేను ఎందుకంటే నాకు అనిపించింది ఇంతటి ఆనందం చాలదా, ఈ జన్మ చాలదా నాకు
అనే ఒక మన చెప్పారు కదా, చాలదా ఈ జన్మ చాలదా, ఆ ఒక్క పదాన్ని నాకు నిజంగా చాలు ఈ జన్మ నాకు అనిపించిందమ్మా. ఆ ఆనందాన్ని చూస్తే నాకు భగవంతుడు ఎక్కడో లేడు, ఆ కళ్ళల్లో చూశాను, వాళ్ళ ఆనందంలో చూశాను. ఇది కదా వాళ్ళు అన్ని బాధలు మర్చిపోయి అంత ఆనందంగా సంతోషంగా ఎగురుతూ గంతేస్తూ 88, 110, 103 వయసు, 78, 80 వయసు వాళ్ళమ్మ వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి కదా మనం ఈ ఆనందాన్ని ఇవ్వాల్సింది. నలుగురు కూర్చొని వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పుకోవడం కంటే ఒక నామస్మరణ ఎంతో గొప్పదని నేను ఈరోజు అమ్మ ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మ నిర్మలమ్మ గారు, చాలా థ్యాంక్స్. ఎన్నో ప్రాణాలు నిలబెట్టున్నారు మీరు ఈ మంత్రంతో. ఎన్నో బాధలతో నలిగిపోతున్న కుటుంబాలను కూడా నిలబెట్టారమ్మా. ఈ రోజు నేను ఇలా చెప్పగలుగుతున్నానంటే దానికి మీరే కారణం అమ్మ. థ్యాంక్ యూ. మీరు కారణం అని ఎప్పుడు అనుకోనమ్మా, ఎందుకంటే నేను కాదు కారణం. అది ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఆ భగవంతుని అనుగ్రహం కలగాలో అది భగవంతుడు నిర్ణయించాడు. మనం అంతా నేను చేసేసా లేదా నేను చేసేసా అనుకుంటాం. ఏది మనం చేసింది కాదు, అంతా భగవంతుడి కృప, ఆయన అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది తప్ప నేను ఇందులో చేసింది ఏమి లేదు. అది నీకు వచ్చింది, నువ్వు చేసావు. అయితే చేయాలని ఎంతమందికి ఉంటుంది? చేస్తాం మనం. అవి చదువుకోవాలని చదువుతారా? కాదు. దాన్ని లేదు, ఏదో ఉందని తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, ముముక్షులు, ఈ నలుగురు మాత్రమే భగవంతుడి దగ్గరికి వస్తారు. దాంట్లో మనం ముముక్షులుగా మారాలి అని చెప్పేసి, ఎందుకంటే ఆర్తులు చాలామంది ఉన్నాము, అర్థార్థులు చాలామంది అడుగుతాం. అంటే భగవంతునితో కోరికలతోనే అంతే కదా, కోరికలతో కావచ్చు, లేకుంటే మన బాధలతో కావచ్చు, భగవంతుని గురించి తెలుసుకోవాలని కావచ్చు, ఇలా రకరకాలుగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాము. కానీ నేను ఇంత చెప్పినా దాన్ని నువ్వు లేదమ్మా నేను చదువుతాను అని చెప్పి ఆచరణలు పెట్టి నువ్వే కాకుండా 10 మందితో నువ్వు చదివిస్తున్నావు, చేయిస్తున్నావు. నేను చాలా దానికి నాకు ఇచ్చే దక్షిణగా నేను భావిస్తున్నాను. చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై మా. జై.